చెల్లిస్తున్నాను. నా రక్షణకై నీకు స్తోత్రములు ప్రభువా. నాకు నిరంతరము ప్రభువా నీ ఎదుకొచ్చి వారి పక్షంగా సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడుగా మీరు ఉన్నందుకై నీకు వందనాలు. మరణమును, పాతాళమును, లోకమును, సమాధిని జయించి సజీవుడిగా ఉంటూ ప్రభువా మనుషులందరికీ రక్షణాధారముగా ఉన్నందుకై నీకు వందనాలు. మీరు నాకు దేవుడుగా, నాకు రక్షకుడుగా, విమోచకుడుగా, సర్వ సృష్టికర్తగా మీరు నాకున్నందుకై నీకేమీ చెల్లించుకొనలేక నిన్ను మాత్రమే నా జీవితకాలం అంతా కూడా స్మరిస్తూ నీ యొక్క నామస్మరణలో నా జీవితమే తరించిపోనట్టుగా సహాయం చేయగల దేవుడవని నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నా రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అనేటువంటి యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం లేచి నిలబడి ఒక పాట ద్వారా ప్రభుని ఆరాధన చేద్దాం. పాట పాడే సమయంలో ఎవరైనా బాత్రూమ్ అవసరతలు ఉంటే వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. అటు ఇటు తిరగకండి, మాట్లాడకండి, సెల్లులు స్విచ్ ఆఫ్ పెట్టుకోండి. మందిరానికి వచ్చినాము, దేవుని మందిరంలో ఎలాగుండాలో నడుచుకుందాం. ఎవరు మాట్లాడకండి, గుసగుసలు అవన్నీ కూడా వినపడద్దు. అరవై 64వ పాట పాడుకుంటాం. మొదటి 5 చరణాలు, చివరి చరణం. మొదటి 5 చరణాలు, చివరి చరణం మాత్రమే పాడుకుంటాం. హల్లెలూయా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా ప్రాణమా యెహోవాను స్తుతించు. జీవిత కాలమంతయు స్తుతించేదను. నా జీవిత కాలమంతయు నేనే యెహోవాను స్తుతించేదను. నా బ్రతుకు కాలమంతయు దేవుని కీర్తింతును. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. రాజుల చేతనైనాను, మరి నరుల చేతనైనాను, రాజుల చేతనైనాను, మరి నరుల చేతనైనాను, రాక్షణ్య భాగ్యము కలుగదు వారిని నాము కొనకండి.
సంకల్పములన్నీయు నీది నమ్మి ఆశనమునందును వారి సంకల్పములన్నీయు నీది నమ్మి ఆశనమునందును హల్లెలూయా నా ప్రాణమా యెహోవా స్తుతించు హల్లెలూయా నా ప్రాణమా యెహోవా స్తుతించు యాకోబుని దేవుడు యెహోవానికి సాయంబగును యాకోబుని దేవుడు యెహోవానికి సాయంబగును ఎవడే యెహోవా మీద ఆశ పెట్టును వాడే ధన్యుడు ఎవడే యెహోవా మీద ఆశ పెట్టును వాడే ధన్యుడు హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు పాడాలి హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు ఆకాశ భూమి సముద్రం దానిలో నీదంతా సృజించన్ ఆకాశ భూమి సముద్రం దానిలో నీదంతా సృజించన్ ఆ తండ్రి అన్నదైన తన మాటలు తప్పనివాడు ఆ తండ్రి అన్నాడైన తన మాటలు తప్పనివాడు హల్లెలూయా నా ప్రాణమా యెహోవా స్తుతించు హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు సీయోనుని దేవుడు తరతరములు రాజ్యమేలును సీయోనుని దేవుడు తరతరములు రాజ్యమేలును యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా నా ప్రాణమా యెహోవా స్తుతించు హల్లెలూయా నా ప్రాణమా యెహోవా స్తుతించు కూర్చోండి బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకు డైలీ పోర్షన్ చదివిన వాళ్ళు ఎత్తకండి. భలే బాలే మాట బంగారు మాట అనే పాట పాడుకుంటాం. భలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట
జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. మత్తయి రాసిన సువార్తలో నుండి 13వ అధ్యాయము 33వ వచనం. అందరం కలిసి చదువుదాం. చదవగలిగిన వాళ్ళు నాతో పాటు కలిసి చదువుదాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. చదవండి. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, తలలు ఉంచండి. పరిశుద్ధులైన మా తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభా, ఇంతవరకు కూడా మీరు చేసిన సహాయం అంతటికే వందనములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలముగా, వ్యక్తిగతముగా, సంఘముగా నిన్ను ఆరాధించినట్లుగా ఇచ్చిన తరుణమును బట్టి వందనములు ప్రభా. వల్లలో పాల్పొందుటకై ప్రభా, మా జీవితాలను పరీక్షించుకోవడానికి, తీర్మానించుకోవడానికి, సరిచేసుకోవడానికి, పునః ప్రతిష్ఠించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. మా దినములు మావి కావు. మేము ఎప్పుడు ఈ లోకం వదిలిపెడతాం మాకు తెలియదు. ఈ లోకము దాన్నటన గతించిపోవచ్చున్నవి ప్రభా. మనిషిని ఆయుష్ కూడా ఎంతో అల్పమైనది కనుక మా జీవితాలు నీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని, సిద్ధపరచుకొని, సరిచేసుకొని నీ రాక కొరకై కనిపెట్టుట ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఆ విధానంలో మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నీ వాక్యం అర్థమవునట్లుగా, గ్రహించినట్లుగా సహాయం చేయండి. అందరిలో వాక్యం ఎడల ఆశ, ఆసక్తి పుట్టించండి, కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగము మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. ఈ 13-33లో పరలోక రాజ్యం ఎలా ఉంటుందో యేసు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానము ఉంది. మనము పరలోక రాజ్యము, దేవుని రాజ్యముల గురించి ధ్యానం చేస్తున్నాం. కొన్ని ఉపమానాల గురించి ఇదివరకే ధ్యానం చేశాం. ఇది 4వ ఉపమానము. ఈ 4వ ఉపమానమును గురించి మనం విపులంగా, దీర్ఘంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఉపమానం ఎందుకంటే చాలా అవసరం. నేటి దినాల్లో కూడా ఈ ఉపమానం యొక్క ఫలితం జరుగుతూ ఉంది కాబట్టి మనం కూడా గ్రహించడం ప్రాముఖ్యం కనుక దీన్ని విపులంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. గత దినాల్లో మనం ఈ ఉపమానం గురించి చెప్పుకున్న భాగాన్ని క్లుప్తంగా కొద్దిగా చూసుకొని ముగించుకుందాం. తర్వాత నెక్స్ట్ చూసుకొని ముగించుకుందాం. పరలోక రాజ్యము పులిపిండిని పోలి ఉన్నది అనేటువంటి ఈ మాట 33వ వచనములో చదువుతూ ఉన్నాం. ఈ పులిపిండి ఉపమానం 4వ ఉపమానం. ఇందులో గత దినాల్లో మనం చెప్పుకుంటూ వచ్చాం. పులిపిండి ఎన్ని విధాలుగా ఉంది అనే విషయము, 6 విధాలుగా ఉంది అన్న విషయాన్ని కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. మొట్టమొదటిది ఏంటి? పులిపిండి దేనికి సాదృశ్యంగా ఉంది బ్రదర్స్? దుర్బోధ. వెనక నుండి ఒకరే చెప్తున్నారు, ముందు వాళ్ళు ఏమన్నా 3-4-5 వారాల నుంచి చెప్తానే ఉన్నాం, గుర్తు లేకపోతే ఎట్లా? మొట్టమొదటిది ఏంటి? దుర్బోధ. దుర్బోధ అనేది పులిపిండికి సాదృశ్యంగా ఉంది. రెండవది సిస్టర్స్ అది కాదు, రెండోది చెప్పింది వేషధారణ. రెండవది ఏం చెప్పుకున్నాం? వేషధారణ. మూడవది బ్రదర్ చెప్పండి. లోకంతో రాజీ పడుట, ఇది మూడవ పులిపిండి. నాలుగవది సిస్టర్స్
ఆ? అతిశయపడుట అనేది ఆ, 4వది. 5వది వేస్దాన్ అయిపోయింది, అది 2వది అయిపోయింది. దుర్మార్గత దుష్టత్వము అనేది 5వది. 6వది నామకార్థ క్రైస్తవ సంఘం, అది 6వది. వీటన్నిటికీ రెఫరెన్స్లు కూడా మనం చెప్తూ వచ్చాం. ఇప్పుడు మనము దాదాపుగా 3 మనం చూసాం ఇదివరకే. దుర్బోధలను గురించి చూసాము, 2వది వేషధారణను గురించి చూసాము, 3వది లోకముతో రాజీ పడేది ఎట్లనో చూసాం. మనము మన ఇంట్లో భార్యాభర్తలు రాజీ పడవచ్చేమో, ఎందుకు ఫ్యామిలీ జరగాలి కాబట్టి. ఏం జరగాలి కాబట్టి? భార్యాభర్తలు ఎట్లుండాలా? నష్టమో కష్టమో ఏం చేయాలా? భర్త ఎట్లాటోడైనా భార్య ఎట్లాంటిదైనా ఏం చేయాలా? రాజీ పడి జీవించాలా. కానీ భక్తిలో కాదు. కుటుంబం కోసం, పిల్లల కోసం, కుటుంబాన్ని భూమి మీద అభివృద్ధి పరచుకోవడం కోసం ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు ఎట్లాంటిదైనా ఎట్లాంటి వాళ్ళైనా కలిసిపోవాల్సిందే. కానీ భక్తి విషయంలోకి వస్తే లోకంతో నువ్వు రాజపడద్దు. అప్పుడు లోకంతో నీ భక్తి రాజపడితే భక్తి వేస్ట్ అయిపోతుంది. భక్తి యొక్క ఉద్దేశం పరమాత్ముని, పరలోక దేవుణ్ణి చేరుకోవడమే. లోకంతో రాజపడినప్పుడు ఆ భక్తి అది దేవునితో చేరుకోవడానికి ఎందుకు పనికిరాదు. కాబట్టి నువ్వు భక్తి విషయంలో లోకంతో రాజపడకూడదు. అందుకే ప్రభు చెప్తూ వచ్చాడు, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు అని చెప్పాడు. కాబట్టి మన దేవుడు లోక సంబంధం కాదు కాబట్టి మనం కూడా లోక సంబంధం కావు. లోకానికి మనకు ఏ సంబంధము లేదు. పౌలు గారు చెప్పాడు, నేను లోకానికి, నాకు లోకము ఏం చేయబడ్డాం? సిలువేయబడ్డాం. అంటే నేను లోక విషయంలో చచ్చిపోయా, నా విషయంలో లోకము చనిపోయింది, మేము ఎవరెవరికి సంబంధము ఏమీ లేదు అని యేసు ప్రభువారు చెప్పాడు 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో, ఈ లోకాధికారి నా దగ్గరకు వస్తున్నాడు, వానికి నాకు ఏ సంబంధము లేదు అని. కాబట్టి దేవుని బిడ్డలకు లోకముతో సంబంధం ఉండొచ్చా, ఉండకూడదా? ఉండొద్దు అనే వాళ్ళు చేయొద్దండి, ఉండవద్దు అనే వాళ్ళు చేయొద్దండి. మీరు అందరూ పెట్టుకున్నారా? అర్థం కావట్లేదు నేను చెప్పేది తెలుగు. లోకంతో సంబంధం ఉండొద్దనే వాళ్ళు చేయొద్దండి. ఇంత క్లియర్గా చెప్తానే ఎత్తడానికి భయపడుతున్నారు. ఉండాలి అని చెప్పే వాళ్ళు చేయొద్దండి. దేనికి ఎత్తరు కొద్దిమంది కదా, దేనికి ఎత్తరు? ఏమెత్తితే ఏం లాభం, ఏం నష్టం వస్తుందో అని. ఉండకూడదు, లోకంతో సంబంధం ఏం చేయకూడదు, ఉండకూడదు. అదే మనం గత వారం అంతా చెప్పుకుంటూ వచ్చాం. యేసుప్రభువారి కాలంలో క్లుప్తంగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, తర్వాత జలోతేయులు, వీళ్ళందరూ కొన్ని గ్రూపుల వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏం చేసినారంటే రోమా సామ్రాజ్యముతో రాజీ పడి ఇటు భక్తి కార్యాలు చేసేవారు, ఇటు రాజు చెప్పినట్లు చేసేవారు. అదే యేసుప్రభువారి దగ్గరికి వచ్చి యేసుప్రభువారిని ప్రశ్నించారు. పన్నును కైసరుకు చెల్లించడం న్యాయమో కాదా అని అడిగారు. ప్రభు పన్నురూక ఒకటి తీసుకురామని చెప్పి అడిగాడు. దాని మీద ఉన్నటువంటి రూపం ఎవరిదని అడిగాడు. అది కైసరిదని చెప్పాడు. కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని చెప్పాడు. ఆ దినాల్లో యేసుప్రభువారు చాలా జ్ఞానంగా వాళ్ళ మధ్యలో నుండి తప్పించుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు కారు, ఇరికిచ్చినారంటే ఇంక అయిపోయా. కాబట్టి యేసుప్రభువారు వారి మధ్యలో చెప్పినది ఏంటంటే దేవునికి చెల్లించండి. అంటే మన శరీరముల మీద, మన ఆత్మల మీద, మన శరీరం మీద కాదు కానీ మన ఆత్మల మీద దేవుని ముద్ర ఉంది. ఎవరి ముద్ర ఉంది? దేవుని పోలిక చొప్పున మనం పుట్టబడ్డాం. కానీ ఆదామునందు పాపం చేసిన దాన్ని బట్టి, మనం కూడా పాపం చేసి వచ్చిన దాన్ని బట్టి మనలో ఉన్నటువంటి, మన మీద ఉన్నటువంటి దేవుని రూపాన్ని ఏం చేసుకున్నాం? పోగొట్టేసుకున్నాం. అందుకే యేసుప్రభువారు యూదుల రాజులుగా రావాల్సి వచ్చింది. ఆయన శిలువలో మరణించాల్సి వచ్చింది, చనిపోయి తిరిగి లేయాల్సి వచ్చింది. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపాలు పరిహారం చేయబడి
పవిత్రులంగా దేవుని బిడ్డలంగా చేయబడిన అప్పటి నుంచి ఆయన రూపం క్రమక్రమంగా రావడానికి ప్రారంభమైంది. గుడ్డులో పిల్ల ఎన్ని రోజులకు బయటకు వస్తుంది? ఎన్ని రోజులకు బయటకు వస్తుంది? పొదిగేస్తే 21 రోజులకు బయటకు వస్తుంది. ఆ మధ్యలో ఎవరైనా పాల్గొట్టి తీస్తే రాదు. పొడుచుకొని వచ్చేటప్పుడు పాపం సాయం చేద్దామని లాగితే చచ్చిపోతుంది. అంటే ఆ దినాల్లో గుడ్డులో పిల్ల ఏ విధంగా రూపాంతరం చెందుతూ వస్తుందో అదే రీతిగానే నువ్వు ఈ భూమి మీద గిరిజన సంఘంలో దేవుని వాక్యాన్ని వింటూ సరిచేసుకుంటూ ఆ విధంగా రూపాంతరం చెందుతున్నావు. ఎవరి రూపంలోనికి? యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యతలోనికి, ఆ రూపంలోనికి. ఎందుకంటే మనం దేవుని వారం, మన మీద దేవుని ముద్ర ఉంది కాబట్టి మనం ఆయన పోలిక చొప్పున మనం కనబడాలి. రూపాయి మీద ఎలాగ ముద్ర ఉందో అలాగే మన మీద ఎవరి ముద్ర ఉంది? దేవుని ముద్ర ఉంది. కాబట్టి ఆ రూపాంతరం చేయబడాలి. చేయబడుకోకుండా నువ్వు ఎక్కడంటే అక్కడ తిరుగుతూ వాక్యం సరిగా వినుకోకుండా దేవుడిచ్చే దానిని అనుభవించుకోకుండా సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటే నీలో ఏమి రాదు? రూపం రాదు. 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు విశ్వాసం కావచ్చు. నేను ఎంత పెద్ద విశ్వాసనంటే ఏం లాభంలే. వాక్యం నువ్వు నేర్చుకోలే, వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవడంలే, ఆ విధమైన రూపం నీలో ఏర్పడడానికి నువ్వు సహకరించడంలే. వారమంతా దేవుడు ఎన్నో వాక్యాలు ఇస్తూ ఉన్నాడు. ఆదివారాలు కూడా దేవుని వాక్యం ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ నువ్వు కూడా ఏం చేసుకుంటున్నావు? పోగొట్టుకుంటున్నావు. బైబిల్ స్టడీలో ఎన్నో విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. కొంతమంది ఆదివారాలు కూడా దేవునికి కాకోకుండా తమ సొంత పనులకు ఉపయోగిస్తారు. వాళ్ళలో ఎలాగొస్తుంది రూపం? కేవలం రక్షించబడి బాప్తిసం తీసుకుంటేనే పరలోకమేమి ఎవరు చేరరు. బాప్తిసం తీసుకోవడం అనేది ఒక గుర్తు అంతే, డైరెక్ట్గా పరలోకం చేరే సాధనం కాదు. అయితే నువ్వు వాక్యాన్ని వింటూ నిన్ను నీవు గుడ్డులో సోన పిల్లగా ఏ విధంగా మారుతుందో అలాగే నువ్వు మార్పు రావాలి. అందుకే మీటింగులు, స్పెషల్ మీటింగులు, ఉపవాస ప్రార్థనలు, వారమంతా కార్యక్రమానికి పని లేక కాదు ఇప్పుడు మీటింగులు పెట్టేది. ఏదో విధంగా అయినా దేవుని వాక్యాన్ని త్వరగా ఏం చేసుకోవాలి? మనం నేర్చుకోవాలని ఆశ అంతే. మనకు పనులు ఉన్నాయి, బయట ఇక్కడ కూడా ఉన్నాయి. కష్టపడి దేవుని వాక్యాన్ని ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. మనకు దేవుడిచ్చిన సమయం కొద్ది కాలమే కాబట్టి ఇది ఉద్దేశం. అందుకోసమే మీటింగ్లు కలిగి ఉంటున్నాం. యేసు ప్రభువారు ఆనాటి ప్రజలకు ఈనాటి ప్రజలకు ఒకటే చెప్పాడు. ఏంటంటే మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు నా బిడ్డలు కాబట్టి నేను ఈ లోక సంబంధిని కానట్టు మీరు లోక సంబంధులు కారు అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం గత వారం రెండు సందర్భాలను చెప్పాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో దేవుని ప్రజలైన వారు మోయాబు రాణులతో పాపం చేసి వారి యొక్క దేవతలకు వీళ్ళు అర్పణలు అర్పించి వారు పెట్టినటువంటి ఆ విగ్రహాల దగ్గర పెట్టినటువంటి భోజనం ఉంటుంది చూడు, అది కూడా ప్రసాదం తిని తమను తాము ఏం చేసుకున్నారు? రాజీ పడిపోయారు, కలిసిపోయారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి ఎంతమంది చనిపోయారు? 24,000 మంది. ఎంతమంది చనిపోయారు? 24,000 మంది. అంతమంది చనిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ లోకంతో. కాబట్టి నువ్వు కూడా ఏముందులే పోయే ఆ పెళ్ళిళ్ళకు పోవడము, ఆ పండగలకు పోవడము, మా బంధువులు మా పిల్లోని ఎంటికలు కట్ చేస్తున్నారు, మా ఆడబిడ్డ సీమంతమైంది, ఇట్లా అన్నిటికీ పోతుంటారు. ఆడబిడ్డ పిలిస్తే, మా బంధువులు పిలిస్తే, మా తమ్ముడు పిలిస్తే, మా అన్న కొడుకు పిలిస్తే, ఎవరెవరో ఇంకా దూర బంధువులు పిలిచినా కూడా ఎవరు ఏదాన్ని పోగొట్టుకోరు. అట్ట చేయబెడతారు, ఇటు చేయబెడతారు. ఆ గుర్రం మీద కాలేస్తారు, ఈ గుర్రం మీద కాలం వేస్తారు. 2 గుర్రాల మీద సారి చేసి 2 గుర్రాలు అక్కడ పోతే మధ్యలో పడిపోతావు, కాళ్ళు ఇరిగిపోతాయి. 2 గుర్రాల మీద స్వారీ, అటొక చెయ్యి ఇటొక చెయ్యి, అటు పడితే అటు దుంకుదాం, ఇటు పడితే ఇటు దుంకుదాం. గోడ మీద పిల్లి, ఎవరు? గోడ మీద పిల్లి మాదిరి తిరుగుతుంటారు అటు ఇటు. ఇదే రాజీ పడడం అంటారు. ఎవరితో రాజీ పడ్డం? ఏమ్మా చెప్పండి గట్టిగా. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఎంత నష్టమైనా ఎంత తిట్టినా నువ్వు కరెక్ట్గా చెప్పేయాలి. ఏదైనా మీటింగ్లో ఏదైనా వాళ్ళు పెళ్ళిళ్ళు పెట్టుకుంటే పెళ్ళి అయిపోయినా కావాల్సింటే కలిసి రండి, లేకపోతే పెళ్ళికి ముందే పోండి, వాళ్ళని పోగొట్టుకోకూడదంటే. వాళ్ళకు
పెళ్ళికి ముందే పోయి మాట్లాడి ఏదైనా ఇవ్వాలంటే ముందు రోజులు కానీ 2-3 రోజుల ముందే కానీ ఇచ్చేయండి. ఆ రోజు మాత్రం పోయినారంటే మీరు తెచ్చుకుంటారు. అవన్నీ కూడా మీరు నష్టపరుచుకుంటారు. ఒకవేళ పోకపోయినా పర్వాలే. కాబట్టి మీ జీవితాల్లో లోకంతో రాజీపడడం అనేది సంఖ్యాకాండం 25వ అధ్యాయం గురించి మనం గత వారం ధ్యానం చేసాం. తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా మనం కొన్ని యెజబెల్ అనేటువంటి ఒక స్త్రీ బలవంతము చేస్తూ ఉంది. యెజబెల్ అనే స్త్రీ, ఏం పేరు ఆమె పేరు? యెజబెల్. ఆ దినాల్లో వాళ్ళను బలవంతం చేసింది. ఈ దినాల్లో లోకం యెజబెల్ మాదిరిగా క్రైస్తవులను, దేవుని బిడ్డలను ఏం చేయడానికి ఏం పర్వాలేదు, ప్రార్థన చేసుకొని తింటే ఏమి పర్వాలేదంటది. ఈ లోకము యెజబెల్ మాదిరిగా క్రైస్తవులు అనేకులను అన్ని ఆచారాలు తీసుకొచ్చి సంఘాల్లో పెట్టేస్తున్నారు. అన్ని ఆచారాలు పెట్టి కుటుంబాల్లో పెట్టేస్తున్నారు. ఏది విడిచిపెట్టుకోకుండా ఆచారాలు కూడా ఏం చేస్తారు? ప్రార్థనలు, వాక్యాలు కూడా చెప్తారు. ఇది ఎంత కష్టమో. కాబట్టి గమనించండి, అట్టి ఆచారాలు చేయమని ప్రోత్సహించకండి. అవి కూడా మీ ఇళ్ళలోకి రాకోకుండా చూడండి. అలా ఉంటేనే ప్రభు వచ్చినప్పుడు ఏమవుతాం? ఎత్తబడతాం, లేకపోతే విడవబడతాం. ఆ దినాన బహుఘోరం. తర్వాత ఈ దినం కోసం మూడవది ఏం చూసాము? లోకంతో రాజుపడు. 4వది ఏంటి? ఉప్పొంగుట. 5వది దుర్మార్గత, దుష్టత్వం. ఈ 2 కలిపే ధ్యానం చేస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. 1 కొరింథీ 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు అందరం చదువుదాం. లేకపోతే 8 వచనాల వరకు చదువుదామండి. 1 నుంచి 8 వచనాలు. మీ భాగాన్ని మీరు గట్టిగా చదవండి. మీలో జారత్వం ఉన్నదని వదంతు కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్ని జనులలో నేను జరగదు. చదవండి. మూడు, నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇట్టి కార్యం ఇలాగూ చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఆరు, మీరు అతిశయపడ్డ మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా? గట్టిగా. ఎనిమిది అందరం చదువుదాం. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. ఈ మాటలు పౌలు గారు కొరంతు అనే సంఘానికి రాస్తున్నాడు. ఏ సంఘము చెప్పండి గట్టిగా. వెనక సిస్టర్ చెప్పాలి. ఏ సంఘమమ్మా? కొరంతు సంఘం. ఆ సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు. ఆ దినాల్లో పత్రికలే, ఈ దినాలన్నీ వాట్సాప్లు, ఈమెయిల్లు అన్నీ ఉన్నాయి. పత్రిక రాస్తే ఎవరో పోయి తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు. అది చదువుకొని వాళ్ళు అలాగూ పౌలు గారు కొరంథీయులకు రాస్తూ ఈ పత్రిక తెలియజేశాడనమాట. ఈ పత్రిక రాస్తూ కొరంథీయులకు 2 పత్రికలు రాశాడు. ఇందులో మొదటి పత్రిక మనం చదివాం. ఈ మొదటి పత్రికలో మొదటి 5 అధ్యాయాల్లో పౌలు గారు ఏ విషయాలు చెప్పాడో మనం క్లుప్తంగా చూద్దాం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఈ మొదటి కొరింథీ పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. అయితే మొదటి 5 అధ్యాయాలు మాత్రమే క్లుప్తంగా చూసుకొని ముగించుకుందాం. కొరంతు సంఘాన్ని పౌలు గారు స్థాపించాడు. ఎవరు స్థాపించాడు? ఇది బాగా వింటేనే అర్థమవుతుంది. ఈ పులిపిండి ఏంటో అర్థం కావాలంటే చరిత్ర బాగా వినాలి. కొరంతు సంఘాన్ని పౌలు గారు స్థాపించాడు. మొట్టమొదటి మిషనరీ యాత్రలో పౌలు, శీల ఇద్దరు వెళ్ళి
ఆ గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు కొంతమంది యేసు ప్రభు నామమును ఇష్టపడి వారు దేవుని యందు రక్షణలోనికి వచ్చారు. పౌలు గారు కొద్ది మందికి, ఒక ఇంటి వారికి, స్టెఫెను అనే వాళ్ళ ఇంటి వారికి బాప్తిసం ఇచ్చాడు. మిగిలిన వాళ్ళతో బాప్తిసాలు ఇప్పించాడు. అక్కడ కొరంతు సంఘాన్ని పౌలు గారు స్థాపించినప్పుడు చాలామంది యవనస్తులు వచ్చారు, స్త్రీలు వచ్చారు, పురుషులు వచ్చారు. అందరూ బాగా రక్షణ పొందారు. వారు మొట్టమొదట రక్షణ పొందినప్పుడు వాళ్ళ ఆసక్తి చాలా ఆశ్చర్యపరిచేదిగా ఉండేది. వారు ఆసక్తి ఎలాంటిదంటే చివరికి వాళ్ళ తమ ప్రాణమునైనా ఇవ్వడానికి తెగిస్తారేమో అన్నంత ఆశగా, ఆసక్తితో దేవుని కొరకు వాళ్ళు ముందుకు వచ్చేవారు. ఈ విధంగా సంఘము అభివృద్ధి పొందుతూ ఉంది. ఏమవుతూ ఉంది? సంఘం అభివృద్ధి పొందుతూ ఉంది. ప్రజలు విస్తరిస్తూ ఉన్నారు. అలాగూ విస్తరిస్తూ ఉంటే వాళ్ళకు వరాలు కూడా దేవుడిచ్చాడు. వాళ్ళకి ఏమేమి వరాలు ఇచ్చాడు? వాయిద్యాలు వాయించడం, పాటలు పాడడం, తర్వాత సువార్త చెప్పడం, వంటలు చేయడం, సర్వింగ్ చేయడం, మాట్లాడడం, బోధించడం, ఇలాంటి అనేకమైన వరాలు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. చూడండి ఎంత మంచివాళ్ళు కదా, ఎంత ఎస్టాబ్లిష్ అవుతుందో కదా. అయితే ఇలాగూ అంటే ఏమి కొరత లేకుండా దేవుని రాజ్యం కోసం వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. ఎట్లున్నారంట చూడండి. అన్నమాట మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 9 వచనాలు చదువుదామండి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 5 క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. ఏమయ్యారంట? ఆత్మీయంగా వాళ్ళు మందిరానికి వస్తున్నారు, జ్ఞానములు ఐశ్వర్యవంతులయ్యారు. తర్వాత దేవుని గూర్చిన మహిమలో కూడా ఐశ్వర్యవంతులు అవుతూ వచ్చారు. ప్రతి విషయంలో ఐశ్వర్యవంతులంట. 7వ వచనం, కనుక ఏ కృపావరమునందునూ లోపము లేక, ఈ దేవుడు ఏమిచ్చాడు వాళ్ళకి? కృపా వరాలు ఇచ్చాడు. పాటలు పాడే వరం, సువార్త చెప్పే వరం, వాక్యం చెప్పే వరం, యమాలు వాసే వరం, తబలాలు కొట్టే వరాలు, ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఏ కృపావరంలో కూడా వాళ్ళకి ఏమి లేదు, లోపము లేదు. ఏమ్మా వింటున్నారా? అక్క వినాలా, కళ్ళు మూయొద్దు. ఏ కృపావరంలో కూడా లోపము లేదంట. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టున్నారు? అర్థమవుతుంది కదా. అంత పర్ఫెక్ట్గా, యథార్థంగా దేవుని కొరకు, ప్రభా ఎప్పుడొస్తావు నాయనా, నువ్వు ఎప్పుడు వస్తున్నా మేము మీ దగ్గరికి ఎత్తబడతాము నాయన అన్నంతగా వారు విశ్వాసంలో ఎదుగుతూ వచ్చారు. ఇది ఎలాంటి పిండి? ఇది ఎలాంటి పిండి? మంచి పిండి, స్వచ్ఛమైన 3 మానికల మెత్తటి పిండి. ఏం పిండి? అర్థమవుతుంది కదా. మెత్తటి పిండి అంటే ఏ పుల్లలు లేవు, ఏ రాళ్ళు లేవు, ఏ పురుగులు కూడా లేవు. స్వచ్ఛటి మెత్తటి పిండి. ఆ విధంగా వాళ్ళు దేవుని యొక్క రాకడ కొరకు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కొన్ని రోజులు బాగా గడిచిపోయాయి, కొన్ని మాసాలు గడిచాయి, లేదా 1-2 సంవత్సరాలు గడిచినాయేమో. గడిచేసరికి లోపట ఆ మెత్తటి పిండిలో పులిపిండి వచ్చి చేరింది. ఏం చేరింది? బాగా అర్థమవుతుంది కదా. మెత్తటి పిండిలో ఏం చేరింది? ఏం పిండి? గట్టి చెప్పండి. పులిపిండి వచ్చి చేరింది. అప్పటి నుంచి పౌలు గారికి తలనొప్పి పట్టుకుంది. ఏం పట్టుకుంది? పులిపిండి వచ్చి చేరేసరికి ముద్దంతా కూడా ఏమైపోతూ ఉంది? చెడిపోవడం అనేది ప్రారంభిస్తుంది. అయ్యో అయ్యో, ఈడ చెడిపోయింది, ఈడ చెడిపోయింది, ఈడ చెడిపోయింది, ముద్దంతా కూడా ఏమైపోయింది? చెడిపోతుంది. ఇది ఏం పనికి వస్తుంది అబ్బా? పులియని పిండి అయితే మంచిగా రొట్టెలు చేసుకోవచ్చు కదా, పులిసిన పిండితో ఏం చేస్తాం? ఆ బాధే 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో వాళ్ళ యొక్క మంచితనాన్ని బాగా చెప్పాడు. వాళ్ళ యొక్క మంచి పిండిని గురించి బాగా చెప్పాడు 9వ వచనం వరకు. అయితే 10వ వచనం నుండి చూస్తే వాళ్ళలోనికి ఏం జరిగిందంట?
పులిపిండి చేరిన విషయం చెప్తున్నాడు. అంటే 9వ వచనానికి 10వ వచనానికి వెంటనే కాదు, కొన్ని నెలల తేడా వస్తుంది. ఎన్ని తేడా వస్తుంది? కొన్ని నెలల తేడా వస్తుంది, లేక సంవత్సరాల తేడా రావచ్చు. 1 సంవత్సరం లేదా 1.5 సంవత్సరం తేడా వస్తుంది అనమాట. అంత గ్యాప్ ఉంది మధ్యలో. ఆ కాలంలో ఏం జరిగింది? వాళ్ళలోనికి ఏమొచ్చినాయి? నువ్వు బాగా కొడతావురా, నీకంటే నేను బాగా కొడతారా తబలా అంటాడు. నువ్వు పాటలు పాడతావా? నీకేమొస్తుందిరా, నేను మంచి పాటలు పాడతారా అంటాడు. ఎవరు? ఇంకొకడు, నీకేం వంట వస్తుంది, నేను మంచిగా చేస్తా వంట, నీకంటే నేను మంచిగా వంట చేస్తా అని ఇంకొకరు అంటారు. ఏమొచ్చినాయి వాళ్ళలోనికి? నువ్వేం, నీకేం వస్తుంది, నేను ఎన్నేళ్ళ నుంచి ఉన్నాను అనుకుంటే నేను, నీకు తెలుసా, నీకన్నా నేను బాగా వండుతా తెలుసా, నీకన్నా నేను బాగా యమహా వేస్తా తెలుసా, నేను వేస్తే ఎంత రాగాలు వేస్తాను తెలుసా. ఒకరి మీద ఒకరు ఏమవుతున్నారు? వస్తుందా లేదా? ఏమ్మా ఇదేనికి చెప్పరా? చెప్పండి, వస్తుందా? వచ్చింది. ఎక్కడొచ్చింది? ఆ కొరంతు అనేటువంటి సంఘంలో వచ్చేసింది. దానికి పౌలు ఎటువంటి వాడు అంటే తండ్రి లాంటి వాడు ఆ సంఘానికి. ఎటువంటి వాడు చెప్పండి? తండ్రి లాంటి వాడు. మీకు అనేకులు బోధకులు ఉన్నారు కానీ తండ్రులు కొద్దిమందే. తండ్రి ఏమంటాడంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా ఎదగాల, వాళ్ళు బాగుపడాలా, వాళ్ళు బాగుపడాలని కోరుకుంటాడు తండ్రి. బోధకులైతే వస్తారు, చెప్పి వెళ్ళిపోతుంటారు. నువ్వు వింటే విను, వినకపోతే వినకపో. కానీ తండ్రి ఏం చేస్తాడు? నువ్వు వింటున్నావా, వినేది అనుసరిస్తున్నావా, పాటిస్తున్నావా, అది నీకు జీర్ణం అవుతా ఉందా, ఎదుగుతున్నావా, నీలో ఏమైనా ఫలితాలు కనబడుతున్నాయా అనేది తండ్రి ఏం చేస్తుంటాడు? పరిశీలన చేస్తూ ఉంటాడు. అందుకే మీలో అనేకులు బోధకులు ఉన్నారు కానీ తండ్రులు లేరు. చూడండి 4వ అధ్యాయం 15వ వచనం, 4వ అధ్యాయము 10వ వచనం, 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారే ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. కాబట్టి తండ్రి లాంటి వాడైనటువంటి పౌలు గారు కొరంతు సంఘాన్ని హెచ్చరిస్తూ వారి విషయంలో బాధ కలిగి ఉంటూ చెప్తున్నాడు. ఈ తర్వాత చూడండి 20వ వచనంలో వాళ్ళలో ఉన్నటువంటి పాపాన్ని గురించి చెప్తున్నాడు. చూడండి. ఏమ్మా వింటున్నారా? ఏమన్నా వింటున్నావా? 1వ అధ్యాయం 20వ వచనం నుండి వారిలో ఉన్నటువంటి జ్ఞానం, ఏం జ్ఞానం? అది లోక జ్ఞానం. ఆ లోక జ్ఞానం వాళ్ళలోనికి ప్రవేశించిన తర్వాత వాళ్ళలో పులిపిండి పనిచేస్తూ ఉంది. ఇది 1వ అధ్యాయము ఏం చెప్తుందంటే వారిలో ఉన్నటువంటి కృపావరాలు, వాళ్ళలో దేవుడు చేసిన కార్యం. తర్వాత ఇదే 1వ అధ్యాయంలో 10వ వచనం నుండి 31వ వచనం వరకు రాయబడింది. ఏమని రాయబడింది అంటే వాళ్ళలో పులిపిండి ప్రవేశించి వాళ్ళ యొక్క జీవితాలను ఎంత నష్టం చేసిందో 1వ అధ్యాయంలో కూడా రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు 2వ అధ్యాయానికి వెళ్దాం. ఏ అధ్యాయానికి వెళ్దాం? 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్తున్నాడంటే నాకు ఎన్ని గొప్పతనాలున్నా, నేను ఎంత ఎఫిషియన్సీ, ఎంత సామర్థ్యం కలిగిన వాడనుగా ఉన్నా, నేను మాత్రం అనుకోగలిగిన వాడనే తగ్గించుకొని ఉన్నానయ్యా మీ మధ్య అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? నాకెంత జ్ఞానం ఉన్నా, నేనెంత గొప్పవాడునైనా, నాకు ఎన్ని యోగ్యతలు దేవుడిచ్చినా, నేను మాత్రం మీ మధ్యలో ఎట్టున్నాను? తగ్గించుకొని ఉన్నానయ్యా అంటాడు 2వ అధ్యాయంలో. మీరు కూడా అలాగ ఉండండి అయ్యా అంటున్నాడు. ఎవరు? పౌలు గారు. ఎవరితో అంటున్నాడు చెప్పండి? ఎవరితో అంటున్నాడు? కొరంతు సంఘంతో అంటున్నాడు. అంటే ఇప్పుడు మనతో కూడా అన్నట్లే గుర్తుపెట్టుకోండి. తర్వాత 2వ అధ్యాయంలో నేనట్లున్నాను, యేసు ప్రభువారు కూడా ఎంత తగ్గించుకొని ఉన్నాడో చూడండి అంటాడు 2వ అధ్యాయంలోనే. ఎవరితో అంటాడు? కొరంతుతో. తనను చూపెట్టుకుంటున్నాడు, యేసు ప్రభువారిని కూడా చూపెడుతున్నాడు. ఎక్కడ? 2వ అధ్యాయంలో. ఇప్పుడు 3వ అధ్యాయానికి చూడండి. ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు అయిపోయినాయి? 1వ అధ్యాయంలో వాళ్ళ యొక్క కృపావరాలు, వాళ్ళకు దేవుని వలన పొందినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఇందులో రాయబడి వాళ్ళు ఏ కృపావరం ఉందో లోపం లేకుండా ఎంత పవిత్రంగా ఉన్నారో అన్నదానికి చెప్తూ
పులిపిండి ప్రవేశించిన తర్వాత వచ్చిన నష్టం ఏంటో మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయంలో ఏం చెప్పాడు? నేను ఎంత తగ్గించుకొని ఉన్నానో, యేసుప్రభువారు ఎంత తగ్గించుకొని ఉన్నానో అలాగ మీరు కూడా తగ్గించుకోండి అన్నట్టు చెప్తున్నాడు. ఏ అధ్యాయంలో? రెండవ అధ్యాయంలో. ఇప్పుడు మూడవ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? మూడవ అధ్యాయంలో సహోదరులారా పలకండి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులైనారు కారా? ఏమంటున్నాడు? ఇప్పుడు మూడవ అధ్యాయం చూడండి, బాగా వినండి. మూడవ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతున్నాను. మీరు ఇంకా శరీర సంబంధంగానే ఉన్నారు. ఎట్లున్నారు చెప్పండి? ఏమి ఎదగాలి కదా, ఇన్ని కృపావరాలు దేవుడిచ్చాడు, ఇంత జ్ఞానము దేవుడిచ్చాడు. అయినా వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానం కావచ్చు, కృపావరాలు కావచ్చు, ఏమైపోయినాయంటే అవి క్రమక్రమంగా డిక్రీజ్ అవుతూ తగ్గిపోతూ శారీరకంగా వాళ్ళు పరిపూర్ణతలోనికి వస్తున్నారు. దేంట్లోకి వస్తున్నారు? శారీరకంగా, ఆత్మానుసారంగా కాదు. ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఆత్మానుసారంగా నడుచుకోవాలి కానీ శరీరానుసారంగా నడుచుకోవాలి. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? అయ్యా, మీరు నా పిల్లలే, కానీ ఆత్మానుసారమైన పిల్లల మాదిరిగా మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. మీరు శరీర సంబంధమైన వాళ్ళు. ఎటువంటి వాళ్ళు? గట్టి చెప్పండి. మీరు శరీర సంబంధమైన వాళ్ళు. ఎందుకో తెలుసా? చూడండి, 4వ వచనం. మీలో ఒకడు అంటాడు, 3వ వచనం, మీలో అసూయ ఉంది. మీలో ఏముంది చెప్పండి? మీరు ఇంత వరాలు అన్నీ బాగున్నాయి, కానీ మీలో ఏముంది? అసూయ ఉంది, ఇంకా కలహాలు ఉన్నాయి. తర్వాత మీరు శరీర సంబంధం మాదిరిగానే నడుచుకుంటున్నారు. మీరు అసూయపడుతున్నారు, మీరు కొట్లాడుతున్నారు, శరీర సంబంధంగానే నడుచుకుంటున్నారు. మీలో ఒకడు పౌలు వాడు అంటాడు. ఎవరంటారంట? నేను పౌలోని, నేను అపోల్లోవాణ్ణి అని అంటాడు. అంటే ఏమొచ్చిన విభజనలు. మా పౌలు తెలుసా, మా పౌలు ఎంత గొప్పవాడో తెలుసా, ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయో తెలుసా అని కొందరంటే, మా అపోల్లో తెలుసా, ఆయన అపోల్లోనీయుడు, ఆయన విద్వాంసుడు ఇంకోరు. అంటే ఏమొచ్చినా వాళ్ళల్లో? శరీరం వస్తే ఏమవుతుంది? కొట్లాడుతుంది. మనం శరీరానుసారమా, ఆత్మానుసారమా? ఇది పులిపిండా, మంచి పిండా? గట్టి చెప్పండి. అవి అసూయలు, కలహాలు వస్తున్నాయంటే పులిపిండా, మంచి పిండా? పులిపిండి. కాబట్టి ఇప్పుడు పౌలును తాను చూసి బాధపడుతూ, పౌలేవడయ్యా, అపోల్లో ఎవడు? అందరూ పరిచారకులే కదా, దేవుడు మీ మధ్యలో ఉండాలి కదా, దేవుని కనపరచాలి కదా, మీరు ఆత్మీయంగా నడుచుకోవాలి కదా అని అంటూ ఏమంటున్నాడంటే, కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనాను నీళ్లు పోయేవానిలో ఏమీ లేదు. నీళ్లు పోసేవాడు ఏముంది? నాటుతాడు, ఒక ఆయన పోయి నాటిపోతాడు, ఇంకొక ఆయన పోయి నీళ్లు కడతాడు. ఎవరు పండించింది? వాడు అంటాడు నేను నాటినా అంటాడు, ఇంకొకరు అంటాడు ఏమంటాడు, నేను నీళ్ళు పట్టినా, నేను నీళ్ళు కట్టకపోతే ఆ పంట పండేది కదా అని అంటాడు. అంటే ఒప్పుకోవచ్చా? ఈయన నాటొచ్చు, ఆయన నీళ్ళు పోయచ్చు, కానీ దాన్ని వృద్ధి కలగజేసేవాడు ఎవరు? దేవుడే. ఎవ్వరూ కూడా అతిశయించడానికి వీలు. మనమందరం కూడా ఆయన చేతిలో పనిముట్లమే, పరిచారకులమే, కానీ నేను చేస్తేనే మీరు తింటారు అనడానికి ఎవరు, నేను కష్టపడితేనే మీరు ఇంతగా ఎదుగుతున్నా అనడానికి లేదు. వృద్ధి కలగజేసేవాడు ఎవరు? దేవుడే. ఇప్పుడు వాళ్ళలో అవన్నీ వచ్చేసరికి తలబట్టుకుంటున్నాడు పౌలు గారు. మీలో ఏమొచ్చేసింది? పులిపిండి వచ్చింది. ఆ పిండిని ఏం చేసుకోండి? తీసేసుకోండి. ఇప్పుడు 3వ అధ్యాయము ఇదంతా చెబుతూ ఇంకా జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు. వాళ్ళలో వచ్చినటువంటి లోక జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు. ఇది 3వ అధ్యాయం అయిపోయింది. తర్వాత ఇప్పుడు 4వ అధ్యాయం.
4వ అధ్యాయంలో వీటన్నిటిని బట్టి ఏం చేస్తున్నారంటే అతిశయపడుతున్నారు. ఏమవుతున్నారు చెప్పండి? అతిశయపడుతున్నారు. అతిశయమైనటువంటి పాపాన్ని గురించి చెప్తా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఒక పాపం ఉంది. 4వ అధ్యాయంలో ఒక పాపం ఉంది. 4వ అధ్యాయంలో ఉన్న పాపం ఏంటి? అతిశయం. 5వ అధ్యాయంలో ఒక పాపం ఉంది. ఏమది? జారత్వం. చూడండి 5వ అధ్యాయం మొదటి వచనం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్ని జనులైనను జరగదు. ఏంది అది? జారత్వం, పాపం. ఒకరు ఒక భార్య కాకుండా ఇంకొక భార్యతో గడుపుతూ ఉంటారు తెలియకోకుండా. ఇంకొక భార్య ఇంకొక భర్తతో లింకులు పెట్టుకుంటుంది. అట్లా ఉంటూ అట్లాంటి అక్రమంగా జీవిస్తూ కూడా దేంట్లో చేస్తుంటారు? భక్తుల మాదిరిగా కనబడుతూ ఉంటారు. ఇలాంటి జాగ్రత్వం ఉంటూ కూడా మీరు సిగ్గుపడాల్సింది పోయి మీరేమవుతున్నారు? అతిశయపడుతున్నారు. మా ఊర్లో ఒక మర్డర్ జరిగింది. నేను చిన్నప్పుడు మర్డర్ జరిగితే వాడు జైలు నుంచి వచ్చినాడనమాట. ఒక ముస్లామును ఒక ధనవంతురాలను చంపినాడనమాట. మర్డర్ చేసినాడు, జైలుకి పోయినాడు. జైల్లో పోయినాడు. అందరూ గుసగుసలు వాడు ఎట్లాంటాడో అందరూ గుసగుసలు మాట్లాడుకుంటూ వచ్చినారు. అందరూ భయపడిపోయేవాళ్ళు. కానీ వీడేమైనా సిగ్గుపడతాడేమో అని అనుకుంటే బయటకు వచ్చినాడు, రిలీవ్ అయిపోయిండు. ఇంకా టీవీగా తిరుగుతున్నాడు. ఇంకా నన్ను మించిన వాడు ఎవరు లేరు. చేసింది గొప్ప పనే, చేసింది తప్పుడు పని అయినా కూడా అతని శరీరం అని అతన్ని ఏం చేస్తూ ఉంది? ఉప్పొంగ చేస్తుంది. 4 పాపాలను మనం ఇక్కడ చూస్తాం. ఒకటి, ఇందులో మనం చూస్తున్నటువంటి పాపాల్లో శరీరానుసారంగా ప్రవర్తించుట. చెప్పండి, శరీరానుసారంగా ప్రవర్తించుట. అది విశ్వాసులలో ఉండకూడదు. శరీరానుసారంగా ప్రవర్తించినట్లయితే నువ్వు శరీరానుసారివే కానీ ఆత్మానుసారివి కావు. తబిదక్క వింటున్నావా? పక్క నేను వినాలమ్మా, వింటున్నావా? శరీరానుసారంగా ప్రవర్తించుట. రెండవది పాపము. ఇందులో రకరకాలైన పాపాలు ఉన్నాయి. ఒకటి అతిశయం అనేది వస్తే, గర్వం అనేది వస్తే దాని వెనక అన్ని పాపాలు క్యూ కడతాయి అన్నమాట. రెండవది మొట్టమొదటి శరీరానుసారంగా ప్రవర్తించుట, రెండవది పాపము, మూడవది ఇక్కడ అతిశయపడుట. 5వ అధ్యాయము 6-7 వచనాల్లో, 5వ అధ్యాయం మొదటి వచనంలో 4వది జారత్వము. ఈ 4 పాపాలు ఇందులో కనబడుతూ ఉన్నాయి. ఇందులో పులిపిండి అంటే ఒకటి అతిశయపడుట, రెండవది దుర్మార్గత, దుష్టత్వం. ఇవి 2 కూడా పులిపిండికి సంబంధించినటువంటివే. అతిశయపడుట అంటే ఏంటో మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తాను. మన ఇంట్లో మనం దోసపిండి వేస్తాం కదా. ఏం పిండి వేస్తాం? దోశలకు వేస్తారు కదక్క. దోశలకు వేస్తే ఆ పిండి ఏమవుతుంది? పొద్దునకి వెళ్ళా సగానికి ఉన్న పిండి ఏమవుతుంది? పై వరకు ఉబ్బి ఉంటుంది అన్నమాట. ఎటుంటుంది? ఉబ్బిపోతుంది. అలాగే దోశపిండి, ఇంకా ఏమొస్తాం? ఉబ్బేటివి ఏమున్నాయి? పులిసిన పిండి, పెరుగు, పాలను పెరుగు తోడేస్తాం. ఏమేస్తాం? పాలను ఏమేస్తాము? తోడేస్తాం. తగినంత తోడేస్తే పెరుగు బాగా పెరుగుతుంది. ఎక్కువ పెరుగు తోడేస్తే పుల్లగా అయిపోతుంది. ఏంటి ఇంత పుల్లగా అయిపోయిందే? పుల్లని పిండి కొంతమంది, పుల్లని పెరుగు తింటారు, కొంతమంది తినరు. బాగా టేస్ట్గా ఉంటేనే. పుల్లని పిండి అంత, పుల్లని పెరుగు అంత టేస్ట్ ఉండదు. కాబట్టి ఈ దోశపిండి, పెరుగు కూడా కొన్నిసార్లు పులిస్తే ఉబ్బుతుంది అన్నమాట. ఈ ఉబ్బడం అంటే ఏంటంటే అతిశయము అని అర్థం. ఉబ్బడం అంటే ఏంటి చెప్పండి? మనం కూడా ఉబ్బుతూ ఉంటాం. ఎట్లా ఏమవుతుంటాం? ఉబ్బుతాం. తన కడుపుని ఏం చేస్తుంది? ఉప్పు అంటుంది అనమాట. ఉప్పు అనేసరికి కడుపు టాప్ అని పగిలిపోతే అయిపోయా. చాలాసార్లు మనల్ని ఉబ్బజేసేటివి మన జీవితంలో ఉంటాయి. కానీ మనం ఏం కాకూడదు? ఉబ్బకూడదు. ఏం చేయొద్దు చెప్పండి? మనం ఉబ్బడమే
పులిపిండి. మనలో ఉన్నది పులిపిండి ఏం చేస్తుంది? ఉబ్బ చేస్తుంది. ఏం చేస్తుంది? నేను ఇంత నన్ను మించినవాడు ఇంకెవరు, నేను ఎట్లా పాటలు పాడతానో తెలుసా, నేను పాట పాడితే అందరూ దారుంచిపోయే వాళ్ళు కూడా ఇక్కడ చూస్తారు. నేను వాక్యం ఎట్లా చెప్తానో తెలుసా, నేను వాక్యం చెబితే అందరూ పడిపోవాల్సిందే. అంటే ఏముంది లోపట? అహం, ఉబ్బ చేయడం. నేను లేకపోతే. కాబట్టి ఇలాంటి ఉబ్బతనమే నీ జీవితంలో ఉన్నటువంటి పులిపిండి. అది వ్యక్తుల జీవితంలోనే కాదు, కుటుంబాలలో ఉంది, సంఘాలలో కూడా ఉంది. దాని గురించే యేసుప్రభువు చెప్తున్నాడు, మీరు జాగ్రత్త పడండి. ఏమంటున్నాడు చెప్పండి? మీరు జాగ్రత్త పడండి, మీరు మోసపోకండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. పలకండి, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోక జ్ఞానము, ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. నువ్వు జ్ఞాని కావాలంటే మొట్టమొదటి నువ్వు ఏం కావాలా? వెర్రోడు కావాలా. నువ్వు ఎంత వెర్రోడు అవుతావో అంత నువ్వేమవుతావు? ఉన్న చిన్న జ్ఞానంలోనే నువ్వేమవుతావు? కప్ప ఉబ్బినట్టుగా ఉబ్బేస్తావు. నేను చూడు, నేను ఎంత బాగా చెప్పాను, నేను ఎంత పాటలు పాడతాను, నేను ఎంత చేస్తాను, నేను వాయిద్యాలు ఎంత మంచిగా వాస్తాను. ఇవి కనపడతాయి కాబట్టి మీతోటి చాలా ఉంటాయి. లేని కనబడేటి మీకు చెప్తున్నా, మీతోటి చాలా ఉంటాయి. మనకు చదువును బట్టి అతిశయిస్తాం, డబ్బును బట్టి అతిశయిస్తాం, కులాన్ని బట్టి అతిశయిస్తాం. దేన్ని బట్టి? నాలాంటి కులస్తులు వాళ్ళ ఇంటికి పోవచ్చా? నేను ఎంత అనుకుంటా, నేను వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని తింటే నాదేమవుతుంది? కాబట్టి నీ కులం, నీ రంగు, నీ ఉద్యోగస్తులు అయితేనే కొంతమంది ఏమవుతారు? టిప్ టాప్గా ఉబ్బిపోతారు అనమాట. ఏమొస్తానే? ఉద్యోగం వస్తానే, ఒక పొజిషన్ వస్తానే, అంతవరకు దీనంగా తగ్గించుకొని దేవుని మందిరంలో పనిచేయడం. ఏదైనా ఒక పొజిషన్ వస్తానే అన్నీ మారిపోతాయి. ఎందుకు? ఉబ్బుతనమే. అదేం ఒరిజినల్ కాదు, ఉబ్బడమే. అందుకే ఉబ్బకండి అంటున్నాడు వాక్యం. చూడండి ఆ మాట, 1 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనం. పలకండి, సహోదరులారా, మీరు మిమ్మును చూచి లేఖనమందు వ్రాసిన సంగతులను అతిశయింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు. ఒకరిని చూసి ఇంకొకరి మీద ఏం చేయొద్దు, నువ్వు ఉప్పొంగకూడదు. నేనెవరనుకున్నావు, నేను ఎంత టాలెంట్, నీకు చదువే లేదు, నీకేమీ రాదు అని చాలాసార్లు మన ఇళ్లలో ఉప్పొంగుతాం, సంఘంలో ఉప్పొంగుతాం, ఉద్యోగ స్థానంలో ఉప్పొంగుతాం. ఉప్పొంగ చేయడమే పులిపిండి యొక్క లక్షణం. ఉప్పొంగ చేయడమే ఎవరి లక్షణం? పులిపిండి యొక్క లక్షణం. కాబట్టి నువ్వు ఉప్పొంగుతున్నావేమో చూసుకో, నీలో ఉన్న పులిపిండిని ఒకసారి పరీక్షించుకో. 4వ అధ్యాయము 18, 19 అందరం చదువుదాం. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. 19 అందరం చదువుదాం. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకుంటాను. కొంతమంది నేను రాననుకొని మన ఇష్టం లేరా ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి కొందరు ఏమవుతున్నారు? ఉప్పొంగిపోతున్నారు. నేను వచ్చి ఉప్పొంగుతున్న వాళ్ళ యొక్క ఉప్పొంగి ఎంతుందో నేను చూస్తాను. నేను బత్తంతో రావాలన్నా మీ దగ్గరికి అంటున్నాడు. ఎవరితో? కొరింథీ సంఘంతో. ఎట్లా రావాలా? పలకండి, 21వ వచనం. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా? ప్రేమతో సాత్వికమైన మనసుతో రావాలనా? ఎట్లా రావాలా? బెత్తముతో వస్తా. ఎప్పుడు మీరు ఉప్పొంగుతున్నారంటే ఏమవుతుంది? బెత్తం తీసుకుని దాని మీద కొడితే ఏమవుతుంది? ఉప్పొంగేది టపక్కని బయలుపోతుంది. ఏమవుతుంది? అది నువ్వు మంచిగా ఉప్పొంగకోకుండా దీనత్వం కలిగి ఉంటే నేను కూడా ఎట్లా వస్తాను నీ దగ్గరికి? సాత్వికంతో, దీనత్వంతో నేను కూడా వస్తాను. నువ్వు ఉప్పొంగుతుంటే కట్ట తీసుకుని దాని మీద కొడితే పట్టని పగిలిపోద్ది. ఎట్లా రావాలా అని అంటున్నాడు. కాబట్టి యేసయ్య ఎట్లా రావాలి?
నీ జీవితంలో నువ్వు తగ్గింపు దీనత్వం కలిగి పులిపిండి లేని వాడవుగా ఉంటే నిన్ను నీవు తగ్గించుకొనుచు ఒకరికి నీకంటే ఇంకొకరు ఎట్లుండారా అతడు గొప్పవాడు, ఆ సహోదరి చాలా పెద్దది, ఆ సహోదరి జ్ఞానం కలిగినది, నేనే పాటివాడిని అనుకోవాలా. ఎట్టనుకోవాలా? నీవు ఎదుటివారి ఎదుట దీన మనస్సైన వస్త్రాన్ని ధరించుకోవాలి. ఇట్లా నడుచుకుంటా ఎవరిని కేర్ చేయకుండా పోయినావంటే నీ కాళ్ళలోనే కనపడుతుంది, నీ వయారంలోనే కనపడుతుంది, నీ కళ్ళల్లోనే కనపడుతుంది ఉప్పొంగేది, నీ మాటల్లోనే కనపడుతుంది ఏంటి ఉప్పొంగేది. నువ్వు మాట్లాడేటప్పుడు దీనత్వము, ఎదుటి వ్యక్తిని నీకంటే గొప్పవాడు అనుకుంటే అతని దగ్గర ఎట్లా మాట్లాడతావు? దీనంగా మాట్లాడతావు. నీ మాటలు, నీ ప్రవర్తన అన్నీ కూడా దేవుడు చెప్పినట్లుగానే జరుగుతూ ఉంటాయి. అందుకే ప్రభు వాళ్ళను ఖండిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయానికి వద్దాం. 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో ఉన్న పాపము జారత్వము. ఇది భయంకరమైన పాపం. వాళ్ళు ఆ పాపం వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ సిగ్గుపడకోకుండా చేయిస్తున్నారంట. 2వ వచనం, ఇట్లుండి పలకని ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే, కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. మీరు సిగ్గు లేకోకుండా అటోళ్ళని దగ్గరే పెట్టుకొని ఉండారు. అట్లా పాపం చేసిన వాళ్ళని ఏం చేసుకున్నారు? మీరు అట్లే పెట్టుకుని సిగ్గు లేకోకుండా. అట్లాంటి పాపాన్ని సిగ్గు లేకుండా అట్లానే పెట్టుకున్నాను నీ హృదయంలో. అట్లాంటి అపవిత్రమైన పాపాన్ని సిగ్గు లేకోకుండా నీ హృదయం అట్లే పెట్టుకొని బలలో చేయవేస్తున్నావు. పౌలు గారు అంటున్నాడు, సిగ్గుందా? నేను అనేదిగా, నేనంటే నన్ను పంపించేస్తారు, నేను అననులే. ప్రభు అంటున్న మాట, నీకు సిగ్గుందా? అలాంటి ఉప్పొంగ చేసే పాపము అలాగే పెట్టుకుని బల్లలో చేయవేస్తున్నావే. సిగ్గుపడకోకుండా మీరెంత మాత్రం దుఃఖపడి ఆ పాపం చేసిన వాడిని మీలో వెలివేసిన వాళ్ళు కాదు. ఉప్పొంగుతున్నారు మళ్ళా. ఏం ఉప్పొంగుతారో కొంతమంది ఉప్పొంగు. మా మందిరం 4 ఫ్లోర్లు బ్రదర్, మా మందిరం ఎటువంటి ఫ్లోర్లు? 4 ఫ్లోర్లు. ఇంకా 5వది కూడా ఎత్తాను. ఏం చేస్తావు ఎత్తుకొని? ఇది ఎత్తకపోతుందా? లోపల వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎత్తబడతారా? ఎవరు ఎత్తబడతారు? ఆ మందిరాన్ని చూసి ఉబ్బిపోతుంటారు అనమాట. వారు అన్నారు, రాజమండ్రిలో మన సహవాసంలోనే 5 కోట్లు పెట్టి కట్టారంట మందిరం. ఎన్ని కోట్లు? ఆయన ఆ సంఘ పెద్ద వచ్చినప్పుడల్లా అదే చెప్తుంటాడు, మేము 5 కోట్లు పెట్టి కొట్టినాం బ్రదర్. ఎన్ని కోట్లు? ఎబ్రోన్లో ఉన్నప్పుడు చెప్పేవాడు. హౌస్ ఆఫ్ పీస్ అంటారనమాట. మన ఫెలోషిప్పే. మేము 5 కోట్లు పెట్టి కట్టినాం బ్రదర్. ఆ దేవుడు మీకు ఇచ్చినాడు, కట్టినారు అంతే. దాని గురించి ఉప్పొంగడానికి ఏముంది? అది పోతుందా పరలోకానికి? అందులో కూడి ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళు ఉప్పొంగకోకుండా రియల్ యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉంటేనే వెళ్తారు. ఉప్పొంగే వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు. కాబట్టి పులిపిండి కొంచెమైనా సరే ముద్దంత ఏమైపోతుంది? పొంగజేస్తుంది. నీ ఏ విషయంలో నువ్వు ఉప్పొంగుతున్నావు? ఏమైనా ఉందా? నా జీవితంలో ఏమైనా ఉప్పొంగడానికి ఉందా? నా జీవితంలో అయితే ఏమీ లేదు. కొన్నిసార్లు శరీరం అట్లా ఏదైనా వచ్చినా కూడా మళ్ళీ తల దించుకొని క్షమాపణ వేడుకోవాల్సిందే. శరీరం అప్పుడప్పుడు ఏం చేస్తుంది? నువ్వు ఇట్లా చూడు అంటది, నువ్వు ఇట్టటోడు చూడు, నాదేం తిరగదు అని నేను నా శరీరాన్ని అనగొట్టుకోవాల్సిందే. లేక శరీరం చెప్పినట్టు వింటున్నావా? శరీరము అనగొట్టుకుంటున్నావా? పౌలు గారు కూడా నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటాడు. శరీరం మాట మనం వినొద్దు. ఎట్లా ఉన్నావు? బలలో చేవేసే ముందు నువ్వు చదివే జ్ఞాని కావచ్చు, మంచి ఉద్యోగుడు కావచ్చు, నీకు డబ్బులు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ఏది నిన్ను ఉప్పొంగ చేయొద్దు. చివరిగా ఆ మాట పలకండి. 19వ వచనం 3వ అధ్యాయం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే, జ్ఞానులను వారు కుయుక్తులు ఆయన పట్టుకొనును. జ్ఞానుల యోచనలు గట్టి పలకండి వ్యర్థములని ప్రభువునకు తెలియను. చాలు. ఎందుకంటే ఈ జ్ఞానము ఉప్పొంగ చేస్తుందంట. 8వ అధ్యాయం 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం పలకండి. మనమందరమును
జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. నువ్వు ఎంత జ్ఞానం సంపాదించుకున్నా, బైబిల్ జ్ఞానం కావచ్చు, నువ్వు చేసే పని విషయంలో జ్ఞానం కావచ్చు, లేదా పొలం జ్ఞానం కావచ్చు, పంటలు పండించే జ్ఞానం కావచ్చు, ఈ లోక జ్ఞానం నువ్వు ఎంత సంపాదించుకున్నా ఆ జ్ఞానం నేనేం చేస్తుంటుంది? ఉప్పొంగ చేస్తుంటుంది. అయితే అది మంచిది కాదు. ప్రేమయే క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. ఏం కలుగజేస్తుంది? ప్రేమ ప్రాముఖ్యం. ప్రేమ ఏం చేయదంట? ఉప్పొంగదంట. ప్రేమ ఏం చేయదు చెప్పండి? ఇదే 1 కొరింథీ 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం అందరం చదువుదాం. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించదు, త్వరగా కోపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు. ఎక్కడుంది? 4వ వచనమే. 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలం సహించును, పలకండి, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు. అంటే ప్రేమ పులిపిండి కాదు కాబట్టి. అర్థమైందా? ప్రేమ పులిపిండి కాదు, జ్ఞానమే పులిపిండి. ఇప్పుడు పులిపిండి ఏది? జ్ఞానమే పులిపిండి, కానీ ప్రేమ పులిపిండి కాదు. కాబట్టి చివరిది త్వరగా ముగించుకొని క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు ఎన్ని చూసాం? ఎన్ని పులిపిండులు చూసాం? 1 దుర్బోధ చూసాం, 2వది వేషధారణ చూసాం, 3వది రోగంతో రాజపడ్డ, 3వది గత వారాలు చూసాం. ఈ దినము ఉప్పొంగుట అనేటువంటి పులిపిండిని గురించి 5వ అధ్యాయం 6-7 వచనాలు చూసాం. తర్వాత 5వ పులిపిండి దుర్మార్గత, దుష్టత్వం, చెడుతనం, అదే జారత్వము, పాపము. ఇవన్నీ కొంతమంది అన్నిట్లో కలిగి ఉంటూ, పాపం కలిగి ఉంటూ బలలో చేయవేస్తుంటారు. నువ్వు దాన్ని సిగ్గుపడాలా. నీలో పాపం పెట్టుకొని బలలో చేయవేస్తావు, పాపం పెట్టుకొని నేను భక్తుడిగా కనబడుతుంటావు. నువ్వు సిగ్గుపరచుకో, అది లేకుండా తీసేసుకో. దుర్మార్గత, దుష్టత్వమును పులిపిండితో కాక సత్యము అను వాటితో, చూడండి, నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతము అని రాయబడింది. సరే, 6వది 13వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో 6వ పులిపిండి ఏంటంటే నామకార్థ క్రైస్తవ సంఘం. అది దాని గురించి ఒక 3 నిమిషాలు ముగించుకుందాం, 5 నిమిషాల లోపల. ఈ 33వ వచనం ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 13:33. దాచిపెట్టిన పులిపిండిని పోలి ఉన్నది. చాలు. ఈ 33వ అధ్యాయం వచనంలో ఉన్నటువంటి ఈ సంఘము ఏంటంటే నామకార్థ క్రైస్తవ సంఘం. ఇదివరకు మనం అనేకమైన ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాం. ఆవగింజ ఉపమానంలో చిన్నది ఏమైందంటే పెద్ద మహావృక్షమైంది, చెప్పుకున్నామా? తర్వాత గోధుమలు గురుగుల ఉపమానంలో కూడా చెప్పుకున్నాం. గోధుమలు పెరుగుతుంటే వాటితో పాటు ఏమైనాయి? గురుగులు పెరిగినాయి. తర్వాత ఇంకో ఉపమానం, ఇందాక చెప్పినటువంటి ఉపమానం, పులిపిండి ఉపమానం. పులిపిండి కొంచెదే స్టార్ట్ అవుతుంది, ముద్దంతా ఏమైపోతుంది? విస్తరించిపోయి పులిసిపోయి పుల్లగా కొడుతూ ఉంటుంది. ఈ 3 ఉపమానాల్లో మనకేమర్థమవుతుందంటే నామకార్థ క్రైస్తవ సంఘం నేటి దినాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయింది. ఏ సంఘం చెప్పండి? నామకార్థ క్రైస్తవ సంఘం. అనేకమైన ఆచారాలు వచ్చినాయి, అనేకమైనటువంటి కట్టుబాట్లు వచ్చినాయి, మానవ కల్పితమైన పద్ధతులు వచ్చినాయి. ఏం పద్ధతులు వచ్చినాయి? మానవ కల్పితమైన పద్ధతులు. అన్ని ఆచారాలు చేయొచ్చు అనే వాళ్ళకి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంఘాన్ని ఈ ఉపమానాల ప్రకారమే జరుగుతూ వచ్చింది. అయితే అందులో కూడా ఒరిజినాలిటీ ఉంది. అందులో కూడా ఒరిజినాలిటీ చాలామంది ఉన్నారు. మేము వాటికి పోకూడదు అనే వాళ్ళము ఉన్నారు. వాళ్ళని చూసి అంటారు, అందరూ వాళ్ళు అట్లా చేస్తున్నారు, మీరెందుకు పోరు అని అంటారు. మేము వాళ్ళది వేరే మంది వేరే అని ఇప్పుడు అర్థమైందా లేదా? కాబట్టి కరెక్ట్గా చెప్పాలి. సరే, ఈ నామకార్థ క్రైస్తవ సంఘంలో చాలా బోధలు వచ్చేసినాయి. ఒకటి యెహోవా సాక్షులు అనేటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? యెహోవా సాక్షులు. యేసుక్రీస్తు
కంటే యెహోవాయే దేవుడని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఒక రకంగా చూస్తే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని అంటారు. అందుకే మీ ఇంటికొచ్చే వాళ్ళని ఇప్పుడు చాలా చోట్ల తిరుగుతా ఉన్నారు ఆళ్ళు. మాయ మాటలు చెప్పి యేసుక్రీస్తు దేవునిగా స్వీకరిస్తున్నటువంటి వాళ్ళని పక్కకు తప్పించి యెహోవా సాక్షుల వైపు లాక్కోవడానికి చూస్తూ ఉన్నారు. అందుకే మీకు చెప్పేదేంటంటే ఎవరు మీ ఇంటికొచ్చినా వాళ్ళను మీరు వాళ్ళ మాటలేంటో తెలుసుకొని మాకు తెలియజేయాల. ఇక్కడున్న సేవకులకు తెలియజేయాల. వెంటనే వాళ్ళు చెప్పినట్లు మీరు విని నడుచుకోవడం మీకు క్షేమము కాదు. వాళ్ళు యెహోవా సాక్షులనేటువంటి గుంపు వాళ్ళు వస్తున్నారు. చాలా వేగంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ సంఘాలు విస్తరిస్తున్నాయి. అవి దుర్బోధకు సాదృశ్యం. ఇంకొకటి మార్మోన్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది బ్రాహ్మణిజం అనేటువంటి ఒక తెగ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా నేనే ప్రవక్త, బ్రహ్మోని అనేటువంటి ఒక ఆయన తానే యేసుక్రీస్తుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇలాంటి బోధలు వచ్చినాయి. సాతాను సంఘం కూడా ఉంది. ఎవరి సంఘం ఉంది? సాతాను సంఘం ఉంది. అనేకమైన లోక ఆచారాలు కూడా సంఘాల్లో ఆచరించే వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటి నుండి నువ్వు ఏం కావాలి? ప్రత్యేకం కావాలి. ఇలాంటి నామకాస్త క్రైస్తవ సంఘం నుండి నిన్ను నువ్వు వేరుపరచుకోకపోతే ఆ పరలోక రాజ్యముగా నిన్ను సిద్ధపరచుకోలేవు. దేవుని రాజ్యముగా సిద్ధపడి పరలోకానికి ఎత్తబడలేవు. అందుకే ఈ మాటలు చెప్తున్నా. ఇంకొక సన్నివేశం చెప్పి ముగిస్తాను. ఒక సహోదరుడు ప్రతి నెల వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టించుకుంటాడు అనమాట. మన సహవాసం కాదు, వేరే సహవాసం. ఒక సహోదరుడు వాళ్ళ ఇంట్లో ప్రతి నెల మీటింగ్ పెట్టుకుంటారు. ప్రతి నెల మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇంకెవరినో తెలిసిన సేవకులను పిలిపించుకొని, పాస్టర్లను పిలిపించుకొని మీటింగ్ పెట్టుకుంటారు. ఒక నెలలో 14వ తారీఖున మీటింగ్ కండక్ట్ చేసుకుని తనకు తెలిసినటువంటి పాస్టర్ గారికి, అయ్యగారు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాక్యం చెప్పడానికి పిలిపిరాదు అని చెప్పాడు. ఆయన అన్నాడు, నాకు బాప్తీసం ఇచ్చినటువంటి ఇంకో పాస్టర్ గారే ఉన్నాడు, ఆయన పిలిపిస్తాను అన్నాడంట. సరే పిలిపియండి అన్నాడు. ఆ దినం వచ్చింది. ఆయన కాల్ చేశాడు, వస్తానన్నాడు. ఆ పాస్టర్ గారు, పెద్ద పాస్టర్, ఏ పాస్టర్ చెప్పండి? పెద్ద పాస్టర్ గారు వస్తానని చెప్పాడు. సరే రండి. 14వ తారీఖు ఉదయకాలం కూడా ఈ మీటింగ్ పెట్టుకున్న సహోదరుడు ఆయన కాల్ చేసి, బ్రదర్ త్వరగా రావాలి, సాయంత్రం 7 గంటలకే స్టార్ట్ అవుతుంది, మీకు 5 గంటలకే వస్తే తొందరగా మనం ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు మాట్లాడుకొని కొంచెం రిఫ్రెష్మెంట్ అయిపోయి మనం సిద్ధపడవచ్చు, తొందరగా రండి అంటే, సరే బ్రదర్ వస్తానన్నాడు. ఎవరు? ఆ పాస్టర్, పెద్ద పాస్టర్. సరే అయిపోయింది. మళ్ళా 9 గంటలకు ఎవరు మీటింగ్ అరేంజ్ చేసినారో, అంటే పాస్టర్ని అరేంజ్ చేసినారో ఆ వ్యక్తి ఇంటికి వచ్చాడనమాట. ఇంటికి వచ్చి, అయ్యగారు మా పెద్ద పాస్టర్ గారు ఆయన వస్తున్నాడు, ఆయనతో పాటు ముగ్గురిని పిలుచుకొని వస్తున్నాడు ఆయనతో పాటు అని చెప్పాడు. అంటే ఎందుకు బ్రదర్ ముగ్గురు ఎందుకు, దేనికోసం అంటే, లేదు అయ్యగారు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కింద పడిపోతారు, కాబట్టి కింద పడిపోయే వాళ్ళని పట్టుకోవడానికి ముగ్గురు పిలుచుకొని వస్తున్నాడు అన్నాడు. ఎందుకు కింద పడిపోతారు వాళ్ళు అంటే, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మలన్నీ వెళ్ళిపోతాయి, అందుకే వాళ్ళు కింద పడిపోతారు, వాళ్ళని పట్టుకోవడానికి కావాలంటే మగోళ్ళ ఆడోళ్ళ వచ్చేది అని అన్నాడు. ఎవరన్నారు? ఆడోళ్ళు కాదండి, మగోళ్ళే వస్తున్నారండి. మగోళ్ళు అంటే నువ్వుండా నేనుండా మనం పట్టుకోవచ్చు కదా, ఎవరైనా పట్టుకోవచ్చు, పట్టుకోవడానికి ఏమైంది అన్న. లేదండి, వాళ్ళు దురాత్మలు కలిగిన వాళ్ళు వస్తారు అంటే, మా దగ్గర ఎవరు దురాత్మలు కలిగిన వాళ్ళు ఎవరు లేరే, మరి మేము వాక్యం చెప్పడానికే పిలుస్తున్నాం కానీ ప్రార్థన చేయడానికి ఏం పిలవలేదే అని అన్నాడు. లేదండి, అయ్యగారు పెద్ద ఆయన ఎవరి మీద చేయి పెట్టినారంటే వాళ్ళ మీద ఉన్న దురాత్మలన్నీ పోతాయి, కాబట్టి పిలుచుకొని వస్తున్నాడు. మా దగ్గర నుంచి కొంతమంది వస్తున్నారండి అన్నాడు. మా దగ్గర నుంచి కొంతమంది వస్తున్నారు, ఆ విధంగా ప్రభావంతో ఉన్న వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నారంటే, అట్లయితే ఆయన వచ్చి దిగినప్పుడు ఆ పాస్టర్ గారిని మీ చర్చి దగ్గరికి పిలుచుకొని పోయి ఆ దురాత్మలు పట్టిన వాళ్ళందరినీ ఆడే విడిపెట్టుకొని వాక్యం చెప్పడానికి ఆయన ఒక్కరిని తీసుకురా అన్నాడు. ఎవరినొక్కరిని? అప్పుడు వెంటనే మనసులో ఏదో కష్టం అనిపించింది, వెళ్ళిపోయినాడు, చెప్పినాడు. ఆయన వాక్యం చెప్పడానికే రాలేదంట. ఎవరు చెప్పడానికి? వాక్యం చెప్పడానికే రాలేదు. ఎందుకు? ఆ విధంగా చేయడానికి ఈయన ఒప్పుకోలేదు.
ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు కొంతమందిని పిలుపచ్చుకుంటారు. వాళ్ళ మీదనే చేయి పెడితే వాళ్ళు గిలగిలగిల్లాడేసి కింద పడిపోతారు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, బా ఈయనలో ఏదో శక్తి ఉంది అనుకొని మిగతా వాళ్ళు కూడా టెంప్ట్ అయిపోతారు. వాస్తవంగా చూస్తే ఆయన ఎక్కడ మీటింగులు పెట్టినా రోగులు బాగవుతున్నారు, దయ్యాలు పోతున్నాయి, గుడ్డోళ్ళు బాగవుతున్నారు అనే కానీ ఒక్కరు కూడా ఆయన ద్వారా స్వస్థత పొందినట్లు లేదంట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ దగ్గరికి అందరికీ పోకండి. అర్థమవుతుందా చెప్పేదమ్మా? ఎక్కడ పడితే అక్కడ పోవడము, వాళ్ళకు పాంప్లెట్ ఇచ్చినారు, అక్కడ మీటింగ్లు పెడుతున్నారంట, ఆ గుత్తోళ్ళు వస్తున్నారంట, వీళ్ళు వస్తున్నారంట, పోతాం వాళ్ళ చేతుల కింద పెట్టించుకుంటాం, లేనిపోని దయాలను తెచ్చుకుంటారు. ఏం తెచ్చుకుంటారు? దేవుడు నీకు అనుమతించిన దాన్ని దేవుడు పెట్టినంత వరకు ఉంచుతాడు, దేవుడు తీసేస్తాడు. అది నీ విశ్వాసాన్ని బట్టి జరుగుతుంది. కానీ దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం నీ జీవితంలో పెట్టినప్పుడు దాన్ని తోసేయడం ఎంత బాగుంటుంది కదా? అవునా కదా? దేవుడు తీసేసేవాడు ఎక్కడైనా శక్తివంతుడు. మన మందిరంలో కూడా ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఒక ఆయన అంట నాయక్ అనమాట. నాయక్, మన దగ్గర నాయకులు చాలామంది ఉన్నారు కదా. ఆ నాయక్ గారు, ముగించుకుందాం. నాయక్ గారు ఆయన కాళ్ళంతా చచ్చిపడిపోయి చాలా నొప్పి వేసిందనమాట. ప్రభా ఎట్లా ప్రభా, ఈరోజు నేను వాక్యం చెప్పడానికి పోవాలి కదా ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. బాత్రూంలోకి పోయినాడు అనమాట. బాత్రూంలో కూడా ప్రార్థన చేసుకుంటే బాత్రూంలో స్వస్థత ఇచ్చినాడంట. యాడిచ్చినారు? బాత్రూంలో. స్వస్థత దొరికేది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఏ విశ్వాసం లేకోకుండా అంతా చేసే వాళ్ళ మీద ఆధారపడడం మంచిది కాదు. ఎవరు యేసుప్రభులేమీ కాదు. యేసుప్రభు వారు ఆ దినాల్లో ఉన్నాడు. ఇప్పుడేమో ఎవరు యేసుప్రభువులు ఉన్నారా? లేరు. దేవుని పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే రోగాలు వెళ్ళగొట్టడం, శరీర రోగాలు బాగడం అది ఆయన పని కాదు, అది ప్రాముఖ్యం కాదు. నీకు వచ్చిన రోగం కూడా నీకు కొన్ని విషయాలు నేర్పించడానికి వచ్చింది. దేనికోసం వచ్చింది? అది ఉంటేనే నువ్వు దీనుడు అవుతావు, తగ్గించుకుంటావు, యథార్థవంతుడికి వస్తావు, దేవా అంటావు. అది లేకపోతే అది ఆ పరలోకానికి సిద్ధపరిచే ఒక సాధనం. దాన్ని తీసే అంటావు, పోయి అక్కడ పోయి అది దాన్ని పోయే వరకు నేను రానంటావు. ఏది పోయే వరకు? అది పోయే వరకు రాను. అది ఉంటేనే నీకు బాగుంటుందని దేవుడు చెప్తాడు. గమనించండి, దేవుడు నీ విశ్వాసాన్ని కావాలని కోరుకుంటున్నాడు. ముగించుకుందాం, మోకరించండి. ఇలాంటి పులిపిండిని గురించి జాగ్రత్త పడు. నీలో ఉన్న పులిపిండిని తీసేసుకో. ప్రభా ఈ పులిపిండిని తీసివేసి ఈ ముద్ద కొత్త ముద్ద ఒకటికై నాకు సహాయం చేయని అడుగు. క్షమాపణ వేడుకో. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.